వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ మహానగరం ప్రతిష్టాత్మక 72వ మిస్ వరల్డ్ 2025 పోటీలకు వేదికైంది. నగరంలోని గచ్చిబౌలి స్టేడియంలో ఈ అందాల పోటీలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి డిక్లరేషన్తో మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభమయ్యాయి. విశ్వసుందరి కిరీటం దక్కించుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా 120కి పైగా దేశాల నుంచి వచ్చిన సుందరీమణులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. మన దేశం తరపున మిస్ ఇండియా నందిని గుప్తా ఈ పోటీల్లో ప్రాతినిధ్యం వహిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. And finally, the contestants from Asia and Oceania. Nothing can give any of our young ladies more pride than to raise the flag of their country. But in doing so, they are bringing the world together in unity, in one, in peace and love. As they come into place, please give them a welcome, Telangana. 108 countries of the world sharing, most especially, every country here wants to make So we thank our host nation and share this special moment with the whole world. Supremely proud moment for us to see the world come together under one roof right here in Telangana. Once again, let's give a thunderous round of applause and welcome the world with open arms right here in Telangana for our Honorable Chief Minister of Telangana, Shri A. Revanth Reddy Garu. Thank you so much, sir, for joining us. It's indeed a pleasure. And with gratitude. ప్రారంభోత్సవ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా సాగింది. జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతాలాపనతో పోటీలు అధికారికంగా మొదలయ్యాయి. ఈ సందర్భంగా 250 మంది కళాకారులు ప్రదర్శించిన పేర్ని నృత్యం ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది. పరిచయ కార్యక్రమంలో భాగంగా వివిధ దేశాల నుంచి వచ్చిన పోటీదారులు తమ తమ విభిన్న వస్త్రధారణతో ర్యాంపుపై హొయలొలికించారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. So let's welcome back Telangana, all of the contestants of the Americas and Caribbean. ఈ ప్రారంభోత్సవ వేడుకలకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, నగర మేయర్ విజయలక్ష్మి, మిస్ వరల్డ్ సీఈఓ జూలియా మోర్లే, మిస్ వరల్డ్ 2024 విజేత క్రిస్టినా పిస్కోవా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతిష్టాత్మకమైన మిస్ ఇండియా దివా సీజన్ 6 గ్రాండ్ ఫినాలేలో హైదరాబాద్ కు చెందిన బోయిన్పల్లి వాసి ప్రియాంక సంధూరి విజేతగా నిలిచారు. రాజస్థాన్లోని ఉదయ్పూర్ నగరంలో ఇటీవల దివా బ్యూటీ పేజెంట్ నిర్వహించిన ఈ పోటీలో దేశంలోని పలు నగరాల నుంచి 3500కు పైగా దరఖాస్తులు అందగా ఇందులో 32 మందిని ఫైనల్స్ కు ఎంపిక చేశారు. ఈ తుది పోటీల్లో నడక, నడత, టాలెంట్ రౌండ్, నేషనల్ కాస్ట్యూమ్స్, ప్రశ్నోత్తర రౌండ్స్, ర్యాంప్ వాక్ అన్నింటిలోనూ
ప్రియాంక సంధూరి తమ ప్రతిభను కనబరిచారు. తెలంగాణ నుంచి ఏకైక మహిళగా టైటిల్ గెలవడం గర్వంగా ఉందని ప్రియాంక సంధూరి అన్నారు. సీజన్ 6 2025 టైటిల్ విన్నర్ ని అండ్ ఈవెంట్ వచ్చేసి రాజస్థాన్ లో అయింది 30th April రోజు అండ్ like I'm the first South Indian who won this title and I'm very proud that I belong to Telangana. కొంచెం challenging గా ఉంది because of the language barriers, but still I could get through it and it's a good platform అండి. Like everyone can learn so many things in that. Marriage అయిపోయింది అనేసి ఇంట్లో కూర్చోకుండా you have some platform where you can learn yourself, upgrade చేసుకోవచ్చు, skills పెంచుకోవచ్చు and you can showcase yourself. So basically నేను వచ్చేసి domestic violence victim and అమ్మవారు అవతారం ఒక సైడ్ రిప్రజెంట్ చేశాను నేను and end of the day it was like very good. అందులో నేను చాలా స్కోర్ చేశాను.